హైదరాబాద్లోని ప్రజాభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. సాయంత్రం జరిగే ఈ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొనున్నారు. ముఖ్యంగా నదీ జలాల వాటాలపై మంత్రి ఉత్తమ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించనున్నట్లుగా సమాచారం. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, సాయంత్రం జరగబోయే ఈ భేటీకి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నాయి? సాయంత్రం తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. నిజానికి ఇది మొదట సిఎల్పి సమావేశంగా అనుకున్నారు. ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలకు ఆహ్వానించారు. ఆ తర్వాత ఈ విషయం పైన పార్టీ నేతలందరూ కూడా అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఎంపీలు అలాగే మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీలకు, కార్పొరేషన్ చైర్మన్లకు కూడా ఈ మీటింగ్కి ఆహ్వానించారు. దాదాపు 300 మంది పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలందరూ కూడా అటెండ్ కాబోతున్నారు. సీఎం అలాగే డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ నలుగురు కూడా సంబంధించిన పార్టీ ముఖ్య నేతలందరిని ఉద్దేశించి మాట్లాడబోతున్నారు. ప్రధానమైన ఎజెండాకు సంబంధించి చూస్తే కృష్ణా అలాగే గోదావరికి సంబంధించిన నీటి కేటాయింపులు 2014 నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా జరిగాయి, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి ఒప్పందాలు జరిగాయి, కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎలాంటి ఒప్పందాలు జరిగాయి దానిపైన కూడా పార్టీ నేతలందరూ కూడా పిన్ పాయింట్గా అవగాహన కల్పించబోతున్నారు. అయితే ప్రధానంగా కూడా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అలసత్వం వహించింది. ఆ ఉద్దేశంతోనే తెలంగాణకు కృష్ణా నీటి వాటాలో అన్యాయం జరిగిందంటూ కూడా కేసీఆర్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో అసలు ఏం జరిగింది అనే దానిపైన పూర్తిస్థాయిలో కూడా అవగాహన కల్పించబోతున్నారు. రేపు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభలో ఈ అంశంపైన ప్రభుత్వం చర్చ పెట్టబోతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ కూడా పూర్తి అవగాహన కోసం ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ అంశంపైన 2 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అయిపోతున్నారు. ఆ తర్వాత సీఎం కూడా ఈ అంశంపైన మాట్లాడబోతున్నారు. ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ అలాగే హరీష్ రావు ఏవైతే లేవనెత్తుతున్న అంశాలు ఉన్నాయో వాటన్నిటికి కూడా పార్టీ నేతలు అందరూ కూడా అవగాహన కల్పించబోతున్నారు. కేవలం శాసనసభలో కాదు, బయట కూడా ఏ విధంగా బీఆర్ఎస్ ఆరోపణలు సంబంధించి ఎదుర్కోవాలి, దానికి ఏ విధంగా కౌంటర్ చేయాలి దానిపైన కూడా పూర్తి సమగ్ర సమాచారాన్ని ఒక బుక్లెట్ రూపంలో కూడా పార్టీ నేతలందరూ కూడా ఇవ్వబోతున్నారు. తెలంగాణకు కృష్ణా నది నీటి వాటాల విషయంలో కాంగ్రెస్ అన్యాయం చేస్తుంది, సిడబ్ల్యూసీ దగ్గర సరైన విధంగా వాదించలేకపోతుంది, అలాగే బనకచెర్లకు సంబంధించి అనుమతులు ఇస్తున్నప్పటికీ పట్టించుకోవట్లేదనే విమర్శలు బీఆర్ఎస్ చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ కౌంటర్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రేపు శాసనసభలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు గట్టిగా కౌంటర్ చేయడం కోసం ఈ సమావేశం ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. 4 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. 3 నుంచి 4 గంటల పాటు ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.